మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, నేను ఒక కార్ పక్కన ఉన్నాను, అది కూడా డార్క్ ఎడిషన్. ఇదైతే అర్థమైపోయింది కదా, కానీ ఆ కార్ ఏదో చెప్పే ముందు వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఇది ఒక ఫ్రెంచ్ బ్రాండ్కి సంబంధించిన సిట్రియాన్ C3 ఇక్కడ ఉందన్నమాట. ఇది ఒక డార్క్ ఎడిషన్ లో అయితే లాంచ్ అవుతుంది. ఫ్రెంచ్ బ్రాండ్ అయినప్పటికీ కూడా ఇండియాలో సూపర్ సేల్స్ అయితే చేస్తోంది. చూస్తున్నారు కదా ఎంత అట్రాక్ట్ చేస్తుందో. డార్క్ ఎడిషన్ లో చిన్నపాటి చేంజెస్ అయితే చేసుకుంది అనమాట ఫేస్ లిఫ్ట్ లో. బిఫోర్ సిట్రియాన్ C3 కి ఇప్పటికి ఏం చేంజెస్ చేసుకుంది అనేది అయితే నేను పిన్ టు పిన్ చెప్తాను. సో వీడియో ఫుల్ లెంత్ చూడండి. ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇందులో యూజ్ చేసిన ఇంజన్ వచ్చి 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ యూజ్ చేశారు. ఇది ప్యూర్ టెక్ 110 ఉంది. దీని మాక్సిమం పవర్ వచ్చి 109 bhp ఉంటే మాక్సిమం టార్క్ వచ్చి 205 Nm ఉంది. ఫ్రంట్ పార్ట్ చూసినట్టయితే సిట్రియాన్ వాళ్ళ లోగోకి సంబంధించింది క్రోమ్ ఎలిమెంట్ తో కనిపిస్తుంది. చూసారా, కంప్లీట్ గా డార్క్ ఎడిషన్ అన్నమాట. ఎక్కడ డ్యూయల్ కలర్ అయితే మనకి కనిపించదు, కానీ కనిపిస్తుంది. స్కిడ్ ప్లేట్ దగ్గర గ్రే కలర్ ప్లాస్టిక్ తోటి గ్రిల్ అయితే ఉంది. ఇదంతా పియానా బ్లాక్ ఆర్ షైనిష్ బ్లాక్ అన్నమాట డార్క్ ఎడిషన్ లో. హెడ్ లైట్ పార్ట్ వచ్చేసరికి LED హెడ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. DRL కూడా LED ఇచ్చారు, కానీ ఫాగ్ ల్యాంప్ అయితే మనకి హెలోజన్ అయితే ఉందన్నమాట. దీని చుట్టూ కూడా మనకి హాట్ ప్లాస్టిక్ తోటి అయితే డిజైన్ చేసి ఉంది. ఇదంతా కూడా పియానా బ్లాక్ తో చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది మనకి. సైడ్ పార్ట్ కి వచ్చేసరికి ఇక్కడ సిట్రియాన్ అని క్రోమ్ ఎలిమెంట్ తోటి ఉంది. బ్లాక్ మీద ఆ క్రోమ్ ఎలిమెంట్ తో సిట్రియాన్ అనేది బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. చూసారా, ఇది వరకు అయితే మనం పాత సిట్రియాన్ చూసినట్టయితే ఇక్కడ ఇండికేటర్స్ వచ్చి ఉండేవి. ఇప్పుడైతే ఇండికేటర్స్ లేదు, ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ ఇచ్చారు. కానీ సైడ్ ఇండికేటర్స్ కావాలి కదా, ఆ ఇండికేటర్స్ అయితే ఇక్కడ సైడ్ మిర్రర్ లో ఇచ్చేసారు అనమాట. అంతేకాకుండా సైడ్ మిర్రర్స్ ఇప్పుడైతే ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ అయితే ఇచ్చారు. హైర్ ఎండ్ లో దగ్గరికి వచ్చేసరికి టైర్ పార్ట్ విషయానికి వచ్చేసరికి 195/65 R15 ఇంచ్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ లో అయితే డిస్క్ బ్రేక్, బ్యాక్ లో అయితే డ్రమ్ బ్రేక్ ఇచ్చారనమాట. బాడీ క్లాడింగ్ అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. అందులో చిన్నది వైట్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బ్లాక్ మీద అక్కడక్కడ క్రోమ్ ఎలిమెంట్ అండ్ వైట్ అనేది జస్ట్ లైక్ గార్నిషింగ్ లాగా అనిపిస్తుంది. దీని అందాన్ని అయితే ఇంకా రెట్టింపు చేస్తుంది అనమాట. సైడ్ మిర్రర్స్ అంతా కూడా బ్లాక్ ఉన్నాయి. రూఫ్ రైలింగ్ కూడా అంతా పియానా బ్లాక్ తోటి అయితే ఉంది. ఇది జస్ట్ స్టైల్ కోసమే, ఏమి లగేజ్ అది మనం టై చేసుకోవడానికి అయితే అవ్వదన్నమాట. దీని వల్ల కొంచెం హైట్ కూడా ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇది ఒక హ్యాచ్ బ్యాక్ కార్. హ్యాండిల్స్ కూడా బ్లాక్ తోటే ఉన్నాయి. పాత దానికి ఇక్కడికి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే మారిందనమాట. ఫ్యూయల్ ట్యాంక్ బిఫోర్ అయితే 30 లీటర్స్ ఉంది, ఇప్పుడు 45 లీటర్స్ అయింది. ఇప్పుడు నేను చూపిస్తుంది ఇది పెట్రోల్ వర్షన్ అనమాట. ఇంకోటి చెప్పాలండి, ఇక్కడ మెయిన్ గా ఇది ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ రెండిటితో వస్తుంది అనమాట. సో నేను ఆటోమేటిక్ లో చెప్పినట్టయితే దీని మైలేజ్ వచ్చి 18 km/లీటర్ అయితే ఇస్తుందని కంపెనీ అయితే క్లైమ్ చేస్తోంది. విండోస్ దగ్గర మాత్రం హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. మిగతాదంతా పియానా బ్లాక్, షైనిష్ బ్లాక్ అయితే యూజ్ చేశారు. రేర్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో సైడ్ నుంచి కూడా ఎంబోజ్ గా ఉన్నాయన్నమాట. దీని వల్ల ఈ కార్ యొక్క అందం అయితే ఇంకా పెరుగుతుంది. లోపలైతే సిట్రియాన్ అని కూడా మెన్షన్ చేస్తుంది. ఫ్రంట్ నుంచి సైడ్ అండ్ బ్యాక్ వచ్చే వరకు కూడా బాడీ క్లాడింగ్ అంతా కూడా ఇలా హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఇంకా కింద చూసినట్టయితే రిఫ్లెక్టర్ ఉంది. ఫ్రంట్ లో ఎలా ఉందో బ్యాక్ లో కూడా అలాగే స్కిడ్ ప్లేట్ గ్రే ఇచ్చారు. ప్యూర్ టెక్ ఇంజన్ అయితే ఇందులో యూజ్ చేశారు. అందుకని బ్లూ అండ్ క్రోమ్ ఎలిమెంట్ తోటి ఇక్కడ కనిపిస్తుంది ప్యూర్ టెక్ ఇంజన్. సిట్రియాన్ లోగో ఇది అండ్ ఇక్కడ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. రేర్ వ్యూ కెమెరా నెంబర్ బోర్డు పైన ఉందన్నమాట. రేర్ వ్యూ కెమెరా సెన్సార్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. 2 సెన్సార్స్ ఉన్నాయి, ఒకటి ఇక్కడ అండ్ ఒకటి ఇక్కడ. ఇక్కడ సిట్రియాన్ C3 అని మళ్ళీ క్రోమ్ ఎలిమెంట్ తోటి అయితే ఉంది. రేర్ లైట్స్ దగ్గర నుంచి ఇదంతా కూడా చాలా అందంగా అయితే ఉంటుందన్నమాట. దీని కర్వ్స్ అన్ని కూడా బ్యాక్ సైడ్ మౌంటెడ్ ల్యాంప్ ఇక్కడ చూస్తున్నాం. లోపల నుంచి డీఫాగర్ లైన్స్ ఉన్నాయి అండ్ వైపర్ కూడా ఉంది. చాలా క్యూట్ గా ఫ్రెంచ్ బ్రాండ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అని అయితే స్టిక్కర్ లో చూపిస్తున్నారు. రేర్ గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి వాటర్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి బూట్ స్పేస్ ఎంత ఉందో చూసేద్దామా. టైల్ గేట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. హైడ్రాలిక్ టైల్ గేట్ అనమాట. ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే టైల్ గేట్ అయితే ఓపెన్ అయిపోయింది. పార్సిల్ ట్రే ఉంది, మనము కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసేయచ్చు. పార్సిల్ ట్రే పెద్ద పెద్ద సూట్ కేసులు రెండు అయితే పెట్టుకోవచ్చు అండ్ చిన్న చిన్న బ్యాగ్స్ అయితే ఇంకా పెట్టుకోవచ్చు. 315 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉందన్నమాట. టూల్ కిట్ అయితే నాకు కనిపిస్తోంది. సో ఇదైతే స్పేర్ టైర్ చూస్తున్నాం కదా, ఇది కూడా R15 ఇంచ్ స్పేర్ టైర్ ఇచ్చారనమాట. బూట్ స్పేస్ లో ల్యాంప్ అయితే ఏం లేదు, హుక్స్ లాంటివి అయితే ఇచ్చేసారనమాట. లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ 3 kgs, టోటల్ గా 6 kgs అయితే హ్యాంగ్ చేసి పెట్టుకోవచ్చు. టైల్ గేట్ క్లోజ్ చేయడం కూడా అంతే ఈజీ, ఎందుకంటే హైడ్రాలిక్ ఉంది కాబట్టి జస్ట్ సింపుల్ గా ఇట్లా అనేసి ఇట్లానే చాలా సింపుల్ గా ఈవెన్ నేను 3 ఫింగర్స్ తోటి క్లోజ్ చేసినట్టున్నా. ఇది బ్లాక్ ఎడిషన్ కదా, ఈ బ్లాక్ ఎడిషన్ లో నాకు కనిపిస్తుంది అంటే షిమ్మరీ లుక్ అయితే ఉందన్నమాట. ఆ లైట్ పడుతున్నప్పుడు ఒక స్పార్క్ అయితే వస్తుంది. ఇందులో క్లియర్ గా అబ్జర్వ్ చేసిన
ఎలిమెంట్ అయితే చిన్నపాటి స్పార్క్ అయితే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. నాకైతే కనిపిస్తుంది ఇది కెమెరాలో క్యాప్చర్ చేస్తుందో లేదో తెలీదు. లిటిల్ బిట్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లైక్ అట్లా స్పార్క్ అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా యాంటీనా ఉందన్నమాట. యాంటీనాతో పాటు ఒక్కసారి రూఫ్ అంతా చూసేయండి. రూఫ్ అంతా కూడా చాలా స్టైలిష్ గా అయితే ఉంది. దాని కర్వ్స్ అన్ని కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తున్నా కూడా రూఫ్ షేప్ తో సహా ఇదంతా కూడా ఒక లుక్ ఉంటుంది అనమాట. సిట్రియాన్ డిజైన్ అలా ఉంటుంది. ఆ డిజైన్ కూడా కొంచెం అట్రాక్ట్ చేస్తుంది. అవుటర్ పార్ట్ మెయిన్ గా చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ కార్ చూడగానే మనం లుక్కే చూస్తాం, ఆ తర్వాత ఫ్యూయల్ చూస్తాం, ఆ తర్వాత ప్రైస్ బడ్జెట్ లో ఉందో లేదో చూస్తాం, ఆ తర్వాత టెస్ట్ రైడ్ కి వెళ్తాం అనమాట. సో నేను ఆ వేలో చెప్తున్నాను. ఎక్స్టీరియర్ పార్ట్ అంతా ఎలా ఉంది, సూపర్ గా ఉంది కదా. డార్క్ ఎడిషన్ లో మెల్ల మెరిసిపోతుంది కార్ అయితే. లోపల ఇంటీరియర్ అంతా ఎలా ఉంది అనేది చూసేద్దాం. అది కూడా డార్క్ గా ఉందా లేదా అనేది చూసేద్దాం. ఒక్కసారి డోర్ ఓపెన్ చేసి చూస్తున్నాను. వావ్, లోపలంతా కూడా డార్క్ ఎడిషన్ అనమాట. కంప్లీట్ గా బ్లాక్ థీమ్ అయితే తీసుకున్నారు. లోపలంతా చూస్తున్నాం కదా. క్రోమ్ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఎక్కువ యూజ్ చేయలేదు. చిన్న హ్యాండిల్స్ ఒకటి సిల్వర్ కలర్ లో ఉన్నాయి, మిగతా అదంతా డార్క్. సీట్స్ కూడా ఈవెన్ చూస్తున్నారు కదా, సీట్స్ ఒక్కసారి చూడండి. సీట్ పైన రెడ్ కలర్ స్టిచెస్ తోటి చాలా చాలా అందంగా కనిపిస్తోంది. ఇదంతా డార్క్ ఎడిషన్ అండ్ సీట్ పైన కూడా మెన్షన్ చేసింది సిట్రియాన్ అండ్ లెటర్స్ తో. లైటింగ్ కూడా వస్తుంది నైట్ టైమ్. డోర్ లో కూడా మొత్తం అంతా బ్లాక్ ఎడిషన్ ఇచ్చారు. ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ ఉంది. డ్రైవర్ సీట్ లో కూర్చున్న వాళ్ళకి ఆర్మ్ రెస్ట్ అంతా సాఫ్ట్ టచ్ తో ఇచ్చారు. ఇక్కడ చిన్న స్లాట్ ఉంది, కీ ఏమన్నా పెట్టుకోవడానికి. పవర్ విండో బటన్స్ ఉన్నాయి. లాక్ అండ్ అన్లాక్ బటన్ అయితే ఇక్కడ చూస్తున్నాం. చిన్న క్యూట్ హ్యాండిల్ అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మళ్ళీ పియానో బ్లాక్ కలర్ తోటి చిన్నది అయితే ఇచ్చారనమాట సాఫ్ట్ టచ్ కి మధ్యలో. ఇక్కడ బాటిల్ హోల్డర్ చిన్నది, ఒక లీటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, చిన్న థింగ్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఇక్కడ స్పీకర్ కనిపిస్తుంది, పెద్ద స్పీకర్. ఇదంతా కూడా సేమ్ సిట్రియాన్ ఏదైతే ఉందో అలాగే ఉంది. ఏసీ వెంట్స్ అంతా కూడా. సో నేను చేసింది అయితే గ్రే అండ్ ఆరెంజ్ కలర్. అప్పుడైతే ఇదంతా ఆరెంజ్ కలర్ లో ఉండేది, ఇప్పుడైతే బ్లాక్ కలర్ లో ఉంది. సో ఇదంతా కూడా సాఫ్ట్ టచ్ ఉందన్నమాట ఏసీ వెంట్ దగ్గర అంతా కూడా. మెయిన్ ఇందులో చెప్పుకోవాల్సిందంటే ఏసీ స్పెషల్ అండి. ఏసీ స్పెషల్ ఏంటంటే ఇందులో 14 degrees వరకు కూడా హై వెళ్తుంది అనమాట. వేరే కార్స్ లో ఎక్కడ కూడా ఇవ్వదు. మోస్ట్లీ 16-17 ఇస్తుంది. ఇది 14 వరకు హై ఇస్తుంది అనమాట కూలింగ్. సో ఫ్రంట్ లో ఉన్న కార్ అంతా ఇమ్మీడియట్ గా కూల్ అయితే అయిపోతుంది. పీక్ సమ్మర్ లో కూడా ఇమ్మీడియట్ గా ఏసీ ఆన్ చేయగానే కార్ లో కూర్చొని విత్ ఇన్ మినిట్స్ అనుకోండి, మరి సెకండ్స్ అని చెప్పలేను. సో మినిట్స్ లో అయితే కూల్ అయిపోతుంది. ఎలక్ట్రానిక్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్, దానికి సంబంధించిన బటన్ అన్నమాట ఇక్కడ ఉంది. ఇది వచ్చి మనకి హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఇక్కడ ఉంది బటన్. ఆటో గేర్ అని చెప్పాను కదా. బ్రేక్ అండ్ యాక్సిలేటర్ చూస్తున్నాం. అండ్ ఇక్కడ బానెట్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ లివర్ ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ఇచ్చారు. అండ్ సీట్ అడ్జస్ట్మెంట్ కి ఇక్కడ ఇచ్చారు. మాన్యువల్ హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి అండ్ బ్యాక్ రెస్ట్ రిక్లైనర్ అడ్జస్ట్మెంట్ కి ఇక్కడ అంతా మాన్యువల్ గా ఇచ్చేస్తున్నారు. సీట్ ఫ్రంట్ కి అండ్ బ్యాక్ అనుకోవడానికి ఇక్కడ పుల్లర్ అయితే ఉంది, చూస్తున్నాం కదా. మాన్యువల్ స్టార్ట్ అండ్ స్టాప్ అన్నమాట. దానికి సంబంధించిన కీ హోల్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు. హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ లివర్ ఉంది. అండ్ స్టీరింగ్ అయితే కంప్లీట్ గా సాఫ్ట్ టచ్ తోటి అయితే ఉందన్నమాట. లెదర్ వ్రాప్ చేసి అయితే ఉన్నది స్టీరింగ్. 3 స్పోక్ స్టీరింగ్ ఇక్కడ మనం చూస్తున్నాం. అండ్ సిట్రియాన్ బ్యాడ్జింగ్ ఉంది క్రోమ్ ఎలిమెంట్ తో. ఇక్కడ అంతా హారన్ సింబల్ ఇచ్చారు. సేఫ్టీకి అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. టోటల్ గా బేసిక్ నుంచి కూడా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఇక్కడ వాయిస్ కమాండ్ ఇచ్చుకోవచ్చు. కాల్ అటెండ్ చేసుకోవడానికి సంబంధించిన బటన్స్ ఉంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ సంబంధించిన బటన్, మెనూ కి సంబంధించిన బటన్ అంతా, క్లస్టర్ కంట్రోల్ కి సంబంధించిన బటన్ అంతా ఇక్కడ ఉందన్నమాట. ఓన్లీ టిల్ట్ మాత్రమే ఉంది, టెలిస్కోపిక్ లేదు. వైపర్ కంట్రోల్ కి సంబంధించింది అంతా లివర్ ఇక్కడ ఉంది. ఇంకా క్లస్టర్ వచ్చి మనకి 7-inch క్లస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాము. డోర్ ఓపెన్ చేసింది. సో అలర్ట్ అయితే చూపిస్తుంది. ఒకసారి ఆన్ చేద్దాం. సిట్రియాన్ వెల్కమ్ చెప్తుంది మనకి. 7-inch అన్నమాట క్లస్టర్. ఎకోలో కనిపిస్తోంది మనకి. బయట టెంపరేచర్ ఎంత ఉందో చూపిస్తోంది. డ్రైవర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది. ఇది టచ్ స్క్రీన్, 10-inch స్క్రీన్ అన్నమాట. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. టచ్ స్క్రీన్ ఆన్ చేయగానే వాల్యూమ్ అయితే ఆన్ అవుతుంది. రేడియో ఉంది, ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే సపోర్ట్ చేస్తుంది. డ్రైవ్ లిస్ట్ ఉంది, సెట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ హోమ్ బటన్ ఇది రేడియోకి సంబంధించింది, కాల్ సంబంధించింది, ఇది నావిగేటర్ కి సంబంధించింది. ఇది అన్నమాట టచ్ స్క్రీన్. ఇక్కడ నుంచి అయితే ప్రీమియం లుక్ ఉందన్నమాట. కంప్లీట్ గా బ్లాక్ ఎడిషన్. ఇదంతా పియానో బ్లాక్ తో ఉంది. టచ్ స్క్రీన్ అంతా. ఏసీ వెంట్స్ కూడా పియానో బ్లాక్ కలర్ లో ఉన్నాయి. చిన్న క్రోమ్ ఎలిమెంట్ ఇచ్చారు. అవుట్ లైన్. ఇది ఒక ఏసీ వెంట్ అని తెలియాలి కదా అట్లీస్ట్, అందుకోసం. ఆటో ఏసీ టెంపరేచర్స్ అండ్ ఆన్ ఆఫ్ బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. పార్కింగ్ బటన్ ఇక్కడ ఉంది. యూఎస్బి ఛార్జింగ్ పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇటు సైడ్ 12 watts ఛార్జింగ్ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫోన్ ఏమన్నా పెట్టుకోవడానికి ఇచ్చారు. అంతేకాదు కింద మనకి వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారన్నమాట. దానికి సంబంధించిన ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇక్కడ ఉన్నది చూస్తున్నారు కదా. 2 cup హోల్డర్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం. గేర్ రాడ్ కొంచెం
కొంచెం క్రోమ్ ఎలిమెంట్ ఇచ్చారు. ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ అన్నమాట. ఇదంతా ఆటోమేటిక్. డ్రైవ్ మోడ్ లో పెట్టుకునే వరకు ఆటోమేటిక్, అక్కడ నుంచి మాన్యువల్ తీసుకోవచ్చు. 6 స్పీడ్ లిమిట్ ఉంది గేర్ మాన్యువల్ లో అయితే. డ్రైవ్ మోడ్, పార్కింగ్, న్యూట్రల్, రివర్స్. చిన్న క్రోమ్ నాబ్ తో అయితే హ్యాండ్ బ్రేక్ కనిపిస్తోంది. ఇక్కడ చిన్న స్లాట్ అయితే ఇచ్చారు. డౌన్ లో కీ లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నాం గ్లో బాక్స్, చిన్న మినీ గ్లో బాక్స్. లోపల లైట్ అయితే ఏం లేదు, కానీ యాంబియన్ లైట్ అయితే ఉంది. ఆ లైట్ వల్ల మనం గ్లో బాక్స్ తీసుకున్నా గానీ కనిపిస్తుంది క్లియర్ గానీ. ఇదంతా యాంబియన్ లైట్. ఇక్కడ మాత్రం కొంచెం సిల్వర్ టచ్ అయితే ఇచ్చున్నారు. అండ్ ఇదంతా కూడా సాఫ్ట్ టచ్ తో ఉంది విత్ రెడ్ స్టిచెస్ అనమాట. దీని ప్రీమియం లుక్ ని పెంచడం కోసం అదంతా కూడా ఏసీ వెంట్స్ అయితే మనం చూస్తున్నాం. లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా మినీ స్పీకర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ రేర్ వ్యూ మిర్రర్ అనమాట. ఇది దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ల్యాంప్ ఇచ్చారు, హెలోజిన్ ల్యాంప్. ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇక్కడ ఉంది. చూస్తున్నట్టయితే రూఫ్ అంతా సాఫ్ట్ టచ్ తోటి అయితే ఉంది. ఫోల్డబుల్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. 3 ప్యాసింజర్స్ కంటే ఆ డ్రైవర్ సీట్ దగ్గర లేదు, కో డ్రైవర్ కి అంతా ఉంది. ఇంకా సీట్ విషయానికి వచ్చేసరికి సీట్ కంఫర్ట్ చూస్తున్నారు కదా, మరి అంత సాఫ్ట్ కాదు, అలా అని మరీ హార్డ్ కాదు, కంఫర్టబుల్ గా ఉంది అనమాట. సీట్ అయితే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది డ్రైవర్ కి అండ్ కో డ్రైవర్ కి. పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. మెయిన్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ఒకటి మారింది. ఇందులో చెప్పుకోవాల్సింది బ్లాక్ థీమ్, లోపలంతా బ్లాక్ థీమ్ ఉంది. చిన్నపాటి చేంజెస్ అయితే చేసుకుంది. ఎక్స్టీరియర్ లో అయితే బ్యాక్ వెళ్ళి చూద్దాం. బ్యాక్ సీట్ లో అయితే కూర్చున్నాను. బ్యాక్ సీట్ లో కూడా కంప్లీట్ గా బ్లాక్ గానే ఉంది. కార్ అంతా ఫుల్లీ డార్క్ ఎడిషన్ కదా, బ్లాక్ గా అయితే ఉందన్నమాట. ఫ్రంట్ సీట్ చూస్తున్నట్టయితే కంప్లీట్ గా బ్యాక్ వచ్చింది. లెగ్ రూమ్ ఎంత ఉంది అనేది అయితే చూపిస్తున్నాను. ఫ్రంట్ సీట్ బ్యాక్ వేసినా కంప్లీట్ గా ఇంత స్పేస్ అయితే ఉంది. మ్యాగజైన్ పాకెట్ అయితే ఉంది. టై సపోర్ట్ ఎలా ఉంది అంటే కంప్లీట్ గా నా టై అంతా కూడా కంప్లీట్ సపోర్ట్ ఉంది. ఇక్కడ ఇంకా రెక్లైనర్ కంఫర్ట్ చూస్తున్నారు కదా, నా బాడీ అయితే ఈ పొజిషన్ లో ఉందన్నమాట. టై అయితే అండర్ టై అయితే ఇలా కూర్చుంటే అయితే కంప్లీట్ గా సపోర్ట్ ఉంది. కొంచెం రిలాక్సింగ్ మోడ్ లో వస్తే గనక ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు హెడ్ రెస్ట్ అయితే కరెక్ట్ గా నా హెడ్ కి సరిపడా హెడ్ రెస్ట్ అయితే ఉంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే కాదు. 3 ప్యాసింజర్స్ కి కూడా సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు. ఆర్మ్ రెస్ట్ అయితే ఏం లేదు. బెంచ్ సీట్ టైప్ అయితే బ్యాక్ లో అయితే ఉందన్నమాట. బ్యాక్ సీట్ లో కూర్చున్న వాళ్ళకి ఛార్జింగ్ స్లాట్స్ అయితే 2 ఇచ్చారన్నమాట. చూస్తున్నాం కదా, 2 ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బాటిల్ హోల్డర్ ఉంది. బ్యాక్ డోర్ కి హ్యాండిల్ ఉంది, సిల్వర్ కలర్ లో స్లీక్ గా ఉంది. దాని పైన మనకి లాక్ అండ్ అన్లాక్ బటన్ ఇచ్చారు. దాని కింద చూస్తే పవర్ విండో బటన్ ఉంది. పక్కనే చిన్న స్లాట్ ఉంది అనమాట, చిన్న చిన్న థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి. ఇదంతా కూడా హాట్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. సాఫ్ట్ టచ్ అయితే ఏం లేదు. ఓన్లీ డ్రైవర్ సీట్ దగ్గర మాత్రమే సాఫ్ట్ టచ్ ఉంది. ఆర్మ్ రెస్ట్ ఇక్కడైతే లేదు. ఇదంతా హాట్ ప్లాస్టిక్. బాటిల్ హోల్డర్ అయితే కింద చూస్తున్నాం మనం. స్పీకర్ అయితే పెద్దది ఉంది డోర్ లో. ఇంకొకటి మెయిన్ గా అబ్జర్వ్ చేసినట్టయితే బ్లాక్ థీమ్ లోపలంతా హాఫ్ ఏ ఉందన్నమాట. అంటే సీట్స్ వరకు, ఫ్రంట్ పార్ట్ వరకు, క్యాబిన్ వరకు మొత్తం అయితే బ్లాక్ థీమ్ తీసుకున్నారు. కానీ రూఫ్ అంతా కూడా లైట్ కలర్ తీసుకున్నారు. లైట్ గ్రే కలర్ తీసుకున్నారు. చూస్తున్నట్టయితే ఇక్కడ నుంచి కూడా ఇదంతా కూడా లైట్ గ్రే కలర్ అయితే తీసుకోవడం జరిగింది. సో లోపలికి వచ్చేసరికి డ్యూయల్ కలర్ కాంబినేషన్ అయితే కనిపిస్తుంది. కారు డైమెన్షన్ విషయానికి వచ్చేసరికి 3981 mm లెంత్ ఉంది. 1733 mm విత్ ఉంది. 1604 mm హైట్ ఉంది. ఈ కార్ రివ్యూకి ఇచ్చిన వాళ్ళు ప్రైడ్ మోటార్ సిట్రియాన్ వాళ్ళు. ఇది ఎక్కడో కాదు, కుకట్పల్లి బిఆర్ అంబేద్కర్ మెట్రో స్టేషన్ పక్కనే ఉందన్నమాట. పిల్లర్ నెంబర్ 862 కి పక్కనే ఉంటుందన్నమాట ఈ షోరూమ్. ఇక్కడికి వచ్చినట్టయితే మీరు సిట్రియాన్ C3 డార్క్ ఎడిషన్ అయితే చూడగలుగుతారు. టెస్ట్ డ్రైవ్ కూడా చేయగలుగుతారు. కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ కూడా చేయొచ్చు. చూసారు కదా సిట్రియాన్ C3 డార్క్ ఎడిషన్ ఎలా ఉంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ లింక్ కింద ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేయండి.